గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే వసుధ అతనికి టాకింగ్ పవర్ ఇది లేదండి. ఆయన ఏం చేస్తాడంటే పాపం ఆయన సొంత సొమ్మే వదిలిపెట్టుకుని ఓకే. సినిమాల్లో వచ్చిన డబ్బు అంతా ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అదే చేసేది తప్ప అది చేయలేకపోవడం, ఇదే చేయలేకపోతున్నాం అనే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అంటే అభిమానమే. కానీ అతను పార్టీ అంటే అభిమానం అంటే మరి 41 సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. 21 వచ్చినప్పుడు అప్పుడు 10% వచ్చినట్టే కదా, 100% వచ్చినట్టే కదా. అటు 100% లెక్కేసుకుంటే అతనికి గొప్పగా కనపడుతుంది. సొంత డబ్బులు ఇప్పటికే ఖర్చు పెడుతున్నారు. సొంత డబ్బు ఏ నాయకుడు ఖర్చు పెడుతున్నాడండి? ఎవడు ఇస్తాడండి? వచ్చిన డబ్బు అంతా మామూలు సినిమాల్లో వచ్చిన డబ్బు అంతా మొత్తం ఎరజిమ్మే చేసేది వదిలేరు బాబాయ్. ఆయన ఇప్పటికీ రాజకీయాలకు వచ్చిన డబ్బుల కోసమే అంటారు కొంతమంది. కాదు, ఏం కాదు, అట్టా ఇచ్చేవాడు ఇలా ఖర్చు పెట్టడు. ఓకే. అది సో డిప్యూటీ సీఎం అయ్యాక ఎలా ఉంది ఆయన? డిప్యూటీ సీఎం అంటే ఆయనకి ఎక్కడ ఇంకా త్వరలు పోతున్నాయా, ఎక్కడ తొరలు పోతున్నాయా అనే ఎతకడమే సరిపోతుంది పాపం. ఓకే. కొంతమంది చెప్పేది పదవి వచ్చాక ప్రజలను గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు. లేదు, సినిమాలు చేయకుండా ఇప్పుడు ఖాళీ టైంలో సినిమా చేయకుండా మనం ఉండము. పని చేయకుండా ఎలా ఉంటామండి? పని చేయకపోతే ఏ రకంగా పైకి వస్తా? ఏమీ పని చేయకుండా కంచల్ గారి దాకా రోడ్ల తిరిగితే ఎలా కుదిరిద్ది? ఓకే. ఏంటి ఆయన వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన జీవితం గురించి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? నోరు మూసుకుని కూర్చోండి అని చెప్పాలి. అందుకంటే ఏమండి బూతులు మాట్లాడకూడదు. అసలు మనం ఒక లెవెల్లో వచ్చి ఒక నియోజకవర్గంలో నిలబడి మా ఇదేనంటే అవతల మనిషిని బూతులు మాట్లాడారు. ఆ బాధ లేదండి, కండిషన్ పెట్టారు కాబట్టి లోపలికి వెళ్తారా బాబా అని అంటే ఆగిపోయారు. లేకపోతే అంత తేలిగా ఆగి తెచ్చేవాళ్ళు ఏం కాదు. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? అది చాలా గొప్ప మనిషి అండి. పవన్ కళ్యాణ్ కూడా మంచి గొప్ప మనిషి. ఇది డబ్బు మీద ఆశ లేదు. పార్టీ దాని మీద ఉంది. కానీ మనిషికి ఆశపడేవాడు ఇలా ఖర్చు పెట్టడు. అది. థాంక్స్ బాబాయ్.